బ్రేకింగ్ న్యూస్. దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా పూర్తయింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్టీఏ ఈ పరీక్షని నిర్వహించింది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ప్రశ్నాపత్రాల కోసం వైమానిక దళ సహాయం తీసుకుంది. 551 నగరాలు, విదేశాల్లోనూ 14 నగరాల్లో మొత్తం 5440 సెంటర్స్ లో పరీక్ష జరిపింది. దాదాపు 22 లక్షల మంది పెన్ అండ్ పేపర్ విధానంలో రీ ఎగ్జామ్ కి హాజరయ్యారని అంచనాలున్నాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతని నిలబెట్టుకునేందుకు ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51,000 పైగా జామర్లని ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాతే విద్యార్థుల్ని లోపలికి అనుమతించారు. నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు జూలై 2026 మధ్య లేదా చివరి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. దీనికి సంబంధించిన వివరాలు అందించేందుకు నల్గొండ నుండి రమేష్, ఇక తిరుపతి నుండి ఉమాశంకర్ ఇరువురు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఉమాశంకర్, ఎగ్జామ్ ఎలా రాశారు విద్యార్థులు? కొంత లేట్గా వచ్చిన వాళ్ళు కూడా కనిపించారు, వాళ్ళందరినీ అలో చేయలేదు. సో ప్రశాంతంగా జరిగింది ఎగ్జామ్ అయితే? లక్ష్మి, ఇప్పటికే నీట్ ఎగ్జామ్ పూర్తి చేసుకుని బయటకు వస్తున్నటువంటి విద్యార్థులను చూస్తున్నాం. తిరుపతిలో దాదాపు 9 సెంటర్లలో 4556 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. అయితే అందులో దాదాపు 300 మందికి పైగా గైర్హాజరయ్యారు. చూస్తున్నాం తిరుపతిలో హై స్కూల్ సెంటర్ వద్ద నుంచి విద్యార్థులు వస్తున్నటువంటి చాలా ఆందోళన చెందారు. భవిష్యత్తు ఏంటనేటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ముఖ్యంగా కంప్లీట్ గా వాళ్ళు అసలు తమ విద్యార్థులు, తమ పిల్లలు ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు అనేటువంటి ఆందోళన నెలకొంది. సో మరోసారి కూడా రీ ఎగ్జామ్ ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా తిరుపతిలో పెద్ద విద్యార్థులు పరీక్ష రాసి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. అనేక మంది నల్గొండ నుండి రమేష్ తో మాట్లాడతాం. రమేష్, నల్గొండ వ్యాప్తంగా ఎన్ని ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేశారు? మొత్తం ఎంతమంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ ని రాశారు? మొత్తం నల్గొండలో 7 సెంటర్లు కూడా 2600 మంది విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాసినటువంటి పరిస్థితి. ఇప్పుడే ఎగ్జామ్ ముగించుకొని కూడా స్టూడెంట్స్ అంతా బయటకు వస్తున్నారు. అంతా కూడా పేరెంట్స్ అంతా, ఎందుకంటే 12 గంటల నుంచి వారు ఎప్పుడైతే ఎగ్జామ్ సెంటర్ లోనికి వెళ్ళిందో తిరిగి వచ్చేంత వరకు కూడా పేరెంట్స్ అంతా ఇక్కడే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరిలో ఒక ఆందోళన ఉంది. ఎగ్జామ్ ఎలా రాశారు అన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. కొంతమంది చాలా వరకు హ్యాపీగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఉదయం నుంచి కూడా చూస్తున్నాం అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎలా రాశారు ఎగ్జామ్? ఎలా వచ్చింది పేపర్? ఎలా వచ్చింది? లాస్ట్ టైం ఎలా ఉండే పేపర్? కొంచెం టఫ్. అప్పుడు టఫ్ ఉందా? ఇప్పుడు టఫ్? ఇప్పుడే టఫ్ ఉంది. లాస్ట్ టైం చూడొచ్చు, మొత్తం స్టూడెంట్స్ కొంతమంది నిరుత్సాహంలో ఉంటే మరి కొంతమంది మాత్రం యాక్టివ్ గా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. మరోవైపు పేరెంట్స్ ని చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే 12 o'clock ఎగ్జామ్ సెంటర్ లో వీరిని వదిలిలారో తిరిగి వచ్చేంత వరకు కూడా ఇక్కడే నిరీక్షిస్తున్నారు. వాళ్ళు గంటల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఎలా రాస్తారు ఎగ్జామ్? లాస్ట్ టైం బాగా రాస్తారు, ఈసారి అంటే లాస్ట్ టైం పేపర్ ఈజీ ఉంది సార్. ఈసారి కొంచెం కెమిస్ట్రీ టఫ్ ఉంది. బాగుంది, మోడరేట్ ఉంది చెప్పాలంటే. ఒక 15 minutes టైం కూడా ఎక్కువగా ఇచ్చారు కదా, అది మీకు బెనిఫిట్ అయింది. కెమిస్ట్రీకి, ఫిజిక్స్ కి చేయడానికి సరిపోలేదు, కానీ కెమిస్ట్రీకి బెనిఫిట్ అయింది. మీ డాడీ వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఎలా రాశారు? మీ మా అమ్మ ఎలా రాశారు? బాగా రాశాను. రైట్, ఆల్ ది బెస్ట్. చూడొచ్చు, చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ చాలా వరకు స్టూడెంట్స్ మాత్రం ఒకటి చెప్తున్నారు, లాస్ట్ టైం పేపర్ కంటే ఈసారి చాలా టఫ్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే చెప్తున్నారు. గతంతో పోలిస్తే ఈసారి పేపర్ హార్డ్ గా వచ్చిందని చెప్తున్నారు. పేరెంట్స్ మాత్రం అంతా కూడా వారి ముఖంలో ఒక ఆనందం అయితే కనపడుతుంది. ఎగ్జామ్ రాసి తిరిగి వస్తున్నటువంటి వారిని చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎలా రాశారండి ఎగ్జామ్?
ఆ, మొత్తం స్టూడెంట్స్ అంతా కూడా నిరీక్షణకు తెరపడిందనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలోనే వీరు ఎగ్జామ్ రాయడం, 3వ ఎగ్జామ్ రాసినటువంటి నెలలో రాసి అప్పుడు పేపర్ రద్దు కావడం, మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించడం అంతా కూడా టెన్షన్ లో ఉన్నటువంటి వారికి అందరు కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ ముగిసేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పేరెంట్స్ తో కూడా మాట్లాడిస్తాం. పేరెంట్స్ అంతా కూడా ఉదయం ఎప్పుడైతే 12 ని వీరు ఎగ్జామ్ సెంటర్ లో ఉంచారో అప్పటి నుంచి కూడా తమ పిల్లలు ఏ విధంగా ఉన్నారు, ఎలా ఎగ్జామ్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరిలో ఒక ఎక్సైట్మెంట్ అయితే కనపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిందండి మీ పాప? రాలేదండి. ఇప్పుడు ఇక్కడికి రాలేదు. మధ్యాహ్నం 12 o'clock నుంచి వెయిట్ చేస్తున్నారా? ఎలా రాస్తారు? లేదు ఇంటికి పోయి మళ్ళీ వచ్చింది. లాస్ట్ టైం ఎలా రాస్తారు? ఓకే బాగా. ఇప్పుడు ఎలా రాస్తారు? తెలియదు, వచ్చిందాక తెలియదు. కొంతమంది చెప్తున్నారు లాస్ట్ టైం కి ఇప్పటికి పేపర్ టఫ్ గా ఉందని. ఎగ్జామ్ రాసి వస్తున్న ఉంది, ఎలా రాస్తారు? బాగా రాశాను. లాస్ట్ టైం ఈ టైం కి ఎలా ఉంది? మంచిగా ఉంది పేపర్. ఈవెన్ 4 subjects are very good. Yeah. లాస్ట్ టైం ఇది Nearly 400 near. I'm expecting more than this. పేరెంట్ గా ఏం చెప్తారు? ఎందుకంటే ఉదయం నుంచి మీ టెన్షన్ చూస్తున్నాం. ఎందుకంటే 12 గంటల నుంచి ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి. పాప కోసం ఎదురు అంటే ఎంతో కష్టపడి చదివించాను. పాప చాలా కష్టపడ్డది 2 సంవత్సరాల నుంచి. తను పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది అనుకున్నాం. కానీ గతంలో మే నెలలో జరిగిన పేపర్ లీక్ వల్ల పిల్లలు చాలా అప్సెట్ అయ్యారు. అయినా కానీ పాప ధైర్యంతో మంచిగా రాసిందని అనుకుంటున్నాను. చూడొచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఒక సంతోషం, ఆనందంతో కూడా గుర్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ పాపపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒక డాక్టర్ గా చూడాలని ఆ తల్లి కలలు కంటుంది. కాబట్టి ఎగ్జామ్ అయిపోగానే వచ్చి రాగానే చెప్పండి ఎలా రాస్తాం? మీ మమ్మీ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం రాగానే. ఎందుకంటే ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందా, ఎప్పుడు మాట్లాడాలా, ఎగ్జామ్ ఎలా రాసిందే, లాస్ట్ టైం కి ఈ టైం కి ఎలా? అంటే ఇప్పుడు ప్రిపరేషన్ కి టైం దొరికింది కాబట్టి ప్రిపేర్ అయినా మంచిగా. 15 minutes టైం కూడా ఎక్స్టెండ్ చేశారు కదా, అది కలిపి దానికి హెల్ప్ అయింది. 15 minutes ఇచ్చారు కాబట్టి ఇంకా మంచి రాయగలరు. చెప్పండి, మీ ఆనందం కళ్ళలోనే తెలుస్తుంది. మీ పాప బయటికి వచ్చి అంటే పాప కళ్ళల్లో బయట అక్కడ నుంచి వస్తుంటే మంచిగా రాస్తుందని హ్యాపీనెస్ చూసి నా కళ్ళలో ఆనందం ఆగలేదు. ఎనీహా ఒక చెడు మంచిగా జరిగింది అనుకుంటాం కదా. లాస్ట్ టైం కొంచెం బాగానే 450 అట్లా వస్తాయి అన్నది. కానీ మరి ఈసారి ఎంతవరకు వస్తుందో చూడాలండి. రాస్తుందనైతే తను అంటుంది. చాలా బాధపడ్డారు కదా లాస్ట్ టైం ఈ విధంగా పేపర్. పాప అయితే చాలా నర్వస్ అయిపోయి బాగా స్ట్రెస్ కూడా ఫీల్ అయింది. ఒక 1 week అయితే మంచిగా కాలేదు, చాలా ఇబ్బంది పడ్డాను. చెప్పారా ఏం కాదు, ఏం పర్లేదు? దగ్గరుండి చెప్పినాం. నేను దగ్గరుండి చాలా ప్రోద్బలం ఇచ్చుకుంటూ పాజిటివ్ గా ఆలోచించాలి తల్లి, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పేసి ఖచ్చితంగా డాక్టర్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూడొచ్చు, అంతా కూడా ఒక సంతోషం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి మనం ఎగ్జామ్ సెంటర్స్ వద్ద కూడా చూసినట్టే గతంలో ఎప్పుడు లేదు, ప్రతి ఎగ్జామ్ సెంటర్ కూడా భద్రత ఉంటుంది. కానీ ఇది రీ ఎగ్జామ్ కావడంతో కూడా మొత్తం అడిషనల్ ఫోర్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిఆర్పిఎఫ్ బలగాలను కూడా ఉంచారు. సిచ్యువేషన్ గతంలో ఎగ్జామ్ సెంటర్స్ నిర్వహిస్తున్నప్పుడు మామూలుగా కామన్ గా చెకింగ్ ఉండడం, 1-2-3 పోలీసులు ఉండడం, ఆ విధంగా చూసాం. కానీ ఇవాళ ఐపీఎస్ స్థాయి అధికారి కూడా విరివిగా పర్యవేక్షించడం, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు. థ్యాంక్ యూ రమేష్. ఇక ఒంగోలు నుండి శ్రీనివాస్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఏమంటున్నారు? ఈసారి బాగా రాశారంట? ధనలక్ష్మి, ఇప్పుడే ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు మొత్తం కూడా బయటకు 1 by 1 వస్తూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా సుమారు సంవత్సర కాలం పాటు కష్టపడి 2 సార్లు అయితే ఎగ్జామ్ రాశారు. అయితే ఈ ఎగ్జామ్ ఎలా రాశారు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకుందాం. అమ్మ, గతంలో ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు ఎగ్జామ్ రాశారు. పోయిన పేపర్ బాగుందా, ఇప్పుడు బాగుందమ్మా? ఇప్పుడు బాగుందమ్మా. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నా? బాగా రాశారు. అయితే పోయినసారి కంటే ఈసారి ఎగ్జామ్ పేపర్ ఈజీగా ఉంది, బాగా రాసామంటున్నారు. అమ్మ, ఎలా ఉంది ఎగ్జామ్? బాగా రాశారా, ఎట్లా రాశారమ్మా? రాశారా? పోయినసారి బాగుందా పేపర్? ఈసారి బాగుందమ్మా? పోయినసారి అయితే ఈజీగా ఉంది, ఈసారి అయితే కొంచెం కష్టంగా ఉందని కూడా ఈ చిన్నారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళైతే సుమారు 2 సంవత్సరాల కాలం పాటు కూడా కష్టపడి వీళ్ళు రాసినటువంటి 2 సార్లు ఎగ్జామ్ రాశారు. 2 సార్లు ఎగ్జామ్ రాసినటువంటి ఫలితాల్లో కూడా వచ్చి వాళ్ళ తల్లిదండ్రుల వద్దకు వచ్చి కూడా వాళ్ళంతా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఒంగోలు నగరంలో ఉండేటువంటి పీవీఆర్ హై స్కూల్ సెంటర్ నుంచి కూడా విద్యార్థులని అంతా కూడా ఎగ్జామ్ రాసి 1 by 1 బయటకు వస్తూ ఉన్నారు. వారిని అడిగి ఎలా రాశారు ఏంటి అనేటువంటి విషయాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎగ్జామ్ ఎలా రాశావు ఏంటమ్మా? ఎలా రాసావు అమ్మ? పోయినసారి ఎలా ఉంది ఎగ్జామ్ పేపర్? ఈసారి
బాగానే ఈసారి కష్టంగా, ఈసారి కష్టంగా పేపర్. ఈసారి కష్టం. అయితే గత ఎగ్జామ్ కంటే కూడా ఈసారి ఎగ్జామ్ కష్టంగా ఉన్నట్టుగా కూడా చిన్నారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 2 సార్లు ఎగ్జామ్ రాయడం అనేది మాత్రం చిన్నారులకైతే కొంత ఇబ్బంది కలిగించే అంశమే. అయితే వీళ్ళు కష్టపడి అయితే 2 సార్లు ఎగ్జామ్ రాసి 2 సార్లు ప్రిపేర్ అవడం కూడా వీళ్ళకి కొంచెం కష్టంగానే పరిణమించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అమ్మ ఎలా రాసి అమ్మా ఎగ్జామ్? బాగుంది కానీ పేపర్స్ మాత్రం తప్పు. అంటే పోయినసారి ఎగ్జామ్ రాసావమ్మా, ఈసారి ఎగ్జామ్ రాస్తున్నావు. పోయినసారి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది, ఈసారి ఎలా ఉంది? పోయినసారి కంటే ఈసారి పేపర్ చాలానే టఫ్ ఉంది. పోయినసారి మోడరేట్ ఉంటే ఈసారి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగానే టఫ్ ఇస్తుంది. బయో కూడా కొంచెం టఫ్గా. అంటే పోయినసారి ఎన్ని మార్కులు వచ్చి టీ చూసుకున్నావు, ఈసారి ఎన్ని మార్కులు వస్తాయనుకుంటున్నావు? 400+ అయితే వస్తాయి. ఇది అయితే పోయినసారి పేపర్ అయితే మాత్రం కొంతవరకు ఈ కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ పార్ట్లు అయితే కొంత ఈజీగా ఉన్నాయి. ఈసారి మాత్రం ఫిజిక్స్ కెమిస్ట్రీ పార్ట్లు బాగా కష్టంగా రావడంతో కొంతవరకు అయితే సందిగ్ధం ఉంది. కీ వచ్చిన తర్వాత ఎన్ని వస్తాయి అనేటువంటిది వాళ్ళు చెప్పగలిగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 2 సార్లు ఎగ్జామ్ రాయడం అనేది మాత్రం చిన్నారులకైతే కొంత ఇబ్బందికరంగానే అనిపిస్తున్నట్లు తెలుస్తుంది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక తిరుపతి నుండి ఉమాశంకర్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఉమాశంకర్, ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్న స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు? ఈసారి ఎగ్జామ్ ఎలా రాశారు వారు? ధనలక్ష్మి, ఇప్పటికే నీట్ ఎగ్జామ్ పూర్తయి విద్యార్థులంతా కూడా బయటకు వచ్చారు. ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఏదైతే పద్మావతి గర్ల్స్ హై స్కూల్ సెంటర్ వద్ద ఉన్నాము. ఉదయం నుంచి కూడా ఒక భావోద్వేగ వాతావరణం కనిపించింది. అసలు విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన మొదలైంది. అసలు ఈసారి అయినా సరే నీట్ ఎగ్జామ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందా అనేటువంటి ఆందోళన వ్యక్తమైంది. విద్యార్థులు మనం చూడొచ్చు, ఇప్పటికే నీట్ ఎగ్జామ్ రాసి బయటకు వచ్చినటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాము. తిరుపతిలో 9 సెంటర్లలో 4556 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. సో ఏదైతే పేపర్ లీకేజ్ కారణంగా పూర్తి స్థాయిలో మరో రెండోసారి జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈసారైనా సరే సక్రమంగా జరుగుతుందా, ఎటువంటి ఇబ్బంది ఉండదా అనేటువంటి ఆలోచన, ఆందోళనలో విద్యార్థులంతా కూడా ఈ పరీక్ష రాశారు. ఏమ్మా, ఎగ్జామ్ ఎలా రాసావమ్మా? ఫస్ట్ టైం రాసావు కదా, పేపర్ ఎలా ఉంది? సో అప్పుడు బాగా చదువుకుంటావు, మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ జరుగుతుంది అనేటువంటి టెన్షన్ ఉంటుంది కదా? టెన్షన్ అయితే లేదు, ఎందుకంటే ముందు May 3 ఒక ఎగ్జామ్ రాసాము. ఇది సెకండ్ టైం కాబట్టి అంత టెన్షన్ ఏం లేదు. ఎగ్జామ్ అయితే లాస్ట్ టైం కన్నా ఇప్పుడే బయాలజీ కెమిస్ట్రీ ఈజీగా వచ్చింది. ఫిజిక్స్ నాకు ఎలాగో రాదు, కానీ ఫిజిక్స్ అయితే లాస్ట్ టైమే ఈజీగా వచ్చింది. పర్లేదు సార్, బాగా రాసాను. లాస్ట్ టైం పేపర్ లీక్ అయింది కదా, మళ్ళీ ఈసారి అలాంటిది ఏదైనా జరుగుతుందనేటువంటి టెన్షన్ అందరిలో కూడా ఉంది. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయింది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇప్పటికైనా కంప్లీట్ అవుతుందని భావిస్తున్నారు? కంప్లీట్ అవుతుందని భావిస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం అయితే ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఈసారి అయితే గవర్నమెంట్ చాలా చేసి ప్రొటెక్ట్ చేసింది, ఆర్మీ ఫోర్స్ అవన్నీ యూజ్ చేసి. కాబట్టి డెఫినెట్గా ఈసారి అయితే రీనీట్ మళ్ళీ కండక్ట్ చేయరని అనుకుంటున్నాం. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. విద్యార్థి మదర్ ఉన్నారు. మా లాస్ట్ టైం ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, విద్యార్థులు చాలా ఆందోళన చెందారు. ఆ టైంలో ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందమ్మా? ఏం లేదు సార్, వాళ్ళు కొంచెం డిప్రెస్ అయ్యారు, మళ్ళీ రొటీన్గానే మళ్ళీ చదువుకున్నారు బాగా. పర్లేదు సార్. ఈసారైనా సరే రాసినటువంటి పరీక్ష ప్రతిఫలం ఉంటుందంటారా? ఉంటుంది సార్, ఖచ్చితంగా. బాగా వచ్చిందంట పేపర్, ఈజీగానే వచ్చిందన్నారు, బాగానే ఉందన్నారు సార్. సో విద్యార్థుల తల్లిదండ్రుల భావోద్వేగం చూడొచ్చు. సార్ ఏంటి, అబ్బాయి రాశాడా, ఎగ్జామ్ రాశాడా, ఎలా రాసావు? బాగా రాశాను. లాస్ట్ టైం వచ్చిన పేపరు, సో ఈసారి వచ్చినటువంటి ప్రశ్నపత్రం ఎలా? బయాలజీ ఈజీగానే ఇచ్చారు. ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం లెంతీ అనిపించింది, టైం మేనేజ్ చేయలేకపోయాము. బట్ బయాలజీ ఈజీనే ఉంది. ఒక ఎగ్జామ్ 2 సార్లు రాయడము ఎలా ఉంది? అసలు లాస్ట్ టైం లీకేజ్ జరిగింది అంటే అన్యాయం జరిగిందని అనుకోవాలి మా అందరికి. బట్ సెకండ్ ఛాన్స్ అనుకొని రాసాము అందరూ. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన 1 వీక్ అయిపోయింది అని ఫ్రీగా ఉన్నాము. బట్ సడన్గా క్యాన్సల్ అని అయింది, నీట్ క్యాన్సల్ అని చెప్పారు. ఏదో తెలియనిది మళ్ళీ స్టార్ట్ చేసాము, మళ్ళీ రాసాము. ఈసారి ఏ ఇబ్బంది ఉండదని అనుకుంటున్నారా? ఈసారి ఆల్మోస్ట్ ఆల్ అంతగానో ఫుల్గా సెక్యూర్గానే పెట్టారు కదా, ముందంతా ఏమి ఇదిగా పెట్టలేదు. మొత్తం పోలీసు వాళ్ళంతా మంచి సెక్యూరిటీతోనే పెట్టారు ఎగ్జాము. సార్ ఏం చెప్తారు సార్ 2 సార్లు ఎగ్జామ్ రాయడము? లాస్ట్ టైం
చాలా ప్యానిక్ అయ్యారు విద్యార్థులంతా కూడా. ఏం చెప్తారు, అబ్బాయి పరిస్థితి ఏంటి? ఫస్ట్ టైం నీట్ రాసి అంతా ఫ్రీ అయిపోయారు, బాగా రాసాం సీట్ వస్తుందని హోప్ పెట్టుకున్నారు. సడన్గా క్యాన్సిల్ అయిందంటానంటే డిసప్పాయింట్ అయ్యాం పేరెంట్స్తో సహా, పిల్లలు అందరము. వాళ్ళు ఫ్రీగా చదువు అయిపోయింది ఇక ఎగ్జామ్ అని ఫ్రీగా ఉన్నారు. సడన్లీ క్యాన్సిల్ అనేసరికి అందరం టెన్షన్ పడినాము. బట్ కాకపోతే ఎగ్జామ్ అయితే రాసామంటున్నాడు, కాకపోతే రిజల్ట్ చూడాలి ఎలా వస్తుందో. లాస్ట్ టైం ఎంత మార్క్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావు? నాకు లాస్ట్ టైం 400+ వస్తాయి అనుకున్నా. ఈసారి అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బికాజ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ టైం మేనేజ్ చేయలేకపోయాను. సో దట్స్ వై. సీట్ వస్తుందని అనుకుంటున్నావా? సీటా మేబీ కట్ ఆఫ్, నేను ఎస్టీ, నా కట్ ఆఫ్కి 350 అలా 360కి అలా వస్తుంది సీటు. 400కి రాసా, వస్తాయి మార్క్స్. సో లాస్ట్ టైం కొంత ఈజీగా వచ్చింది, ఈసారి కొంత టఫ్గా పేపర్ ఉందనేటువంటి విషయాన్ని విద్యార్థి చెప్తున్నాడు. అనేక మంది విద్యార్థుల ఆందోళన కూడా ఇదే. లాస్ట్ టైం రాశాను, తను ఎందుకు రావట్లేదు, కొంత పర్ఫెక్ట్గా చదివి రాయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే గత నెల 3వ తారీఖున ఎగ్జామ్ రాసినప్పటికీ కూడా దాన్ని ప్రభావం పూర్తిగా కూడా తమకు ప్రతిఫలం దక్కలేదు. ఈసారి నీట్ ఎగ్జామ్ పోలీస్ బందోబస్తు మధ్య రాశాము. సో కంప్లీట్గా ఈసారైనా సరే తమకి పూర్తిగా కూడా సీట్ వస్తుందని నమ్ముతున్నామనేటువంటి విషయాలు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఉమాశంకర్. ఇక ఆదిలాబాద్ లో సాయి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. సాయి కిరణ్, స్టూడెంట్స్ ఏమంటున్నారు? ఎగ్జామ్ బాగా రాశారా, టఫ్ ఉందంటున్నారా, ఈజీ పేపర్ అంటున్నారా? ముగిసిందని చెప్పాలి. పెన్ పేపర్ విధానంలో జరిగిన పరీక్ష దాదాపు ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పుకోవాలి. ఇక ఈ పేపర్ కి సంబంధించి ఎలా ఉందని మాట్లాడడానికి మాతో పాటు స్టూడెంట్స్ ఉన్నారమ్మా, చెప్పండి ఏ విధంగా ఉంది ఈ పేపర్? కొంచెం ఈజీనే ఉంది. అంటే ఏ సబ్జెక్ట్ బాగుంది? బయాలజీ బాగుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం టఫ్ ఉంది. ఓకే, టఫా మోడరేట్? మోడరేట్ ఉంది. ఓకే, మీరు చెప్పండి ఎలా ఉంది పేపర్? బయాలజీ బాగుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం టఫ్. అంటే మా రీసెంట్ మొన్న జరిగిన ఎగ్జామ్ లో కూడా బయాలజీ బాగుందని చెప్పారు, ఈజీగా ఉందని చెప్పారు. ఇప్పుడు కదా అదేనా? టైం టేకింగ్ అంటే ఎక్కువ దేనికి టైం పట్టిందంట? ఇది బయాలజీ అయితే ఈజీగా మేము ఇది చేసుకోగలిగాము, కాకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంచెం కఠినంగా. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. ఎస్, ఎట్టకేలకి నీట్ రీ ఎగ్జామ్ కంప్లీట్ చేశారు స్టూడెంట్స్. ముగిసిన తర్వాత బయటకు వచ్చి చెప్తున్న విద్యార్థులంతా కొంత మిక్స్డ్గా చెప్తున్నారు. కొంత ఈ లాస్ట్ టైం కంటే ఈసారి ఈజీగా ఉందని కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు, మరి కొంతమందికి టఫ్గా అనిపిస్తోంది. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ అవుతామన్న కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళలో కనిపిస్తోంది. ఇంకో పక్క ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ఎటువంటి లీకేజెస్ ఇవన్నీ ఏమీ లేకుండా ఈసారి ప్రశాంతంగా ముగిసింది కాబట్టి మరోసారి మళ్ళీ ఎగ్జామ్ రాసే పరిస్థితి అయితే ఉండదు. సో ఈసారితోనే మేము ఎగ్జామ్ని క్లియర్ చేయబోతున్నామన్న ఆనందం అయితే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో ప్రస్తుతం కనిపిస్తోంది. టఫ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇక నిజామాబాద్ లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఏమంటున్నారు మా ప్రతినిధి రాజేష్ వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్. నిజామాబాద్ లో నీట్ ఎగ్జామ్ సంబంధించి ఉదయం ప్రారంభమైన తర్వాత విద్యార్థులంతా కూడా బయటకు వస్తున్నారు. వాళ్ళకి సంబంధించి అంటే గతంలో ఎగ్జామ్ రాసిన తర్వాత అప్పుడు ఆ పేపర్ లీకేజీ తర్వాత ఈరోజు ఆ పేపర్ తర్వాత ఈరోజు రీ ఎగ్జామ్ నడిచింది. అయితే రీ ఎగ్జామ్ సంబంధించి స్టూడెంట్స్ ఏమంటున్నారో ఒకసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. అంటే చాలా వరకు కూడా అంత ఉత్కంఠభరితమైన ఎగ్జామ్ నడిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన నెల జరిగిన పేపర్ లీకేజ్ తర్వాత మళ్ళీ చాలాసేపు చదువుకొని చాలా కష్టపడ్డారు. తల్లిదండ్రులు కూడా తీవ్రంగా చెప్పిన పరిస్థితి. బ్రదర్, ఎట్లా ఉంది ఎగ్జామ్? అంటే ఇంతకుముందు రాశారు కదా, చెప్పండి. అంతకుముందు ఎగ్జామ్ రాశారు కదా, అప్పుడు పేపర్ లీకేజ్ అయింది, ఇప్పుడు ఎట్లా ఉంది? అంటే పేపర్ ఎట్లా అంటే దానికన్నా ఇప్పుడు చాలా టఫ్గా ఉంది ఎగ్జామ్. టఫ్ వచ్చింది ఎగ్జామ్ బాగా. ఓకే, అప్పుడు బాగుండే, అప్పుడు కొంచెం లూజ్ ఉండే, మంచిగా ఉండే. చూడొచ్చు చాలా వరకు కూడా స్టూడెంట్స్ గతంలో కంటే ఇప్పుడు ఇంకా టఫ్ వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి మరోసారి మాట్లాడించే ప్రయత్నిద్దాం. ఇంతకుముందు ఎగ్జామ్ రాశారు కదా, ఇప్పుడు టఫ్ వచ్చిందా, ఇప్పుడు పేపర్ ఎట్లా వచ్చింది? మామూలు చెప్పండి. అంటే ఇంతకుముందు ఎగ్జామ్ రాశారు కదా, కెమిస్ట్రీ టఫ్ వచ్చింది. కెమిస్ట్రీ టఫ్ వచ్చిందా? బయో సేమ్. ఓకే, అప్పుడు పేపర్ ఎట్లా, ఇప్పుడు పేపర్? అప్పుడు కొంచెం ఈజీ ఉండే, ఇప్పుడు కొంచెం టఫ్. చూడొచ్చు చాలా వరకు కూడా స్టూడెంట్స్ చెప్తున్నారు వీళ్ళకి సంబంధించి ఏదైతే అప్పుడు పేపర్ టఫ్ ఉండే ఇప్పుడు ఇంకా కొద్దిగా టఫ్ వచ్చింది. కెమిస్ట్రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది టఫ్ వచ్చిందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చాలా వరకు కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా దూరం నుంచి వచ్చారు పేరెంట్స్ అంతా కూడా. దీనికి సంబంధించి మరొకసారి ఇంకా కొంతమంది మాట్లాడి చెప్తారు. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే ఓకే, మోసం. మీ పిల్లలు ఎగ్జామ్ రాసినట్టు ఎట్లా రాసిరు అడిగినాము?
అడిగిన మంచిగా రాసిన బాగానే ఉంటుందా? అంత ముందు కంటే ఇప్పుడు టఫ్ ఉంది. ఈ పాపను అడిగితే ఇప్పుడే మంచిగా ఉంటాను. మా పాపని ఇంకా అడగలేను నేను. చూడొచ్చు అన్న, ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? ఎగ్జామ్ కదా, ఇట్లా పాపనా రాసింది? ఎవరికి పాప రాసింది. ఓకే, ఎట్లుందంటే ఎగ్జామ్ అడిగినావా? బాగా రాసిన గతంలో కంటే ఇప్పుడు ఎట్లుందంటే పేపర్ ఈజీ వచ్చిందన్న. ఈజీ వచ్చింది, చూడాలి. చూడొచ్చు చాలా వరకు కూడా విద్యార్థులు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఇక్కడ నుంచి వచ్చారు మీరు? ఓకే, ఎట్లుంది ఎగ్జామ్? ఎట్లుంది పోయినసారి కంటే ఇప్పుడు ఎట్లుంది ఎగ్జామ్? టఫ్ వచ్చిందా? బెటర్. బయో కెమిస్ట్రీ ఎగ్జామ్, కెమిస్ట్రీ కానీ కెమిస్ట్రీ మోడరేట్, ఫిజిక్స్ కొంచెం టఫ్ లెందీ ఉండే పేపర్. ఇక్కడ నుంచి ఆకాష్. ఎట్లుంది ఎగ్జామ్? టఫ్ వచ్చిందా? ఎట్లా వచ్చింది? నార్మల్. అంటే పోయిన ఇంత ముందు రాసిన ఎగ్జామ్ అవును. అప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అంటే ఇప్పుడు కొంచెం ఈజీనే ఉంది. ఈజీగానే చాలా వరకు కూడా గతంలో కంటే ఒక పోయినసారి రాసిన ఎగ్జామ్ కంటే ఈసారి కొద్దిగా బాగానే ఉందని చెప్తున్నారు. చాలా వరకు కూడా విద్యార్థులు అయితే బయటకు వచ్చారు. ఉదయం వెళ్ళిన తర్వాత పేరెంట్స్ కూడా చూడొచ్చు చాలా వరకు ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? సార్ కామారెడ్డి. కామారెడ్డి. ఓకే, ఎగ్జామ్ ఎట్లుందమ్మా? ఎగ్జామ్ ఎట్లుందండి? ఎట్లా రాసింది? అంటే గతంలో ఎట్లుందండి? పోయినసారి కూడా రాసిన, ఇప్పుడు ఫ్రీ ఉందంటారు పేపర్? ఫ్రీ ఉందంటారు? ఫ్రీ ఏం లేదు, బాగా రాసిందంటుంది. అంటే చాలా కష్టపడి రాసి ఉంటారు కదా, పోయినసారి పేపర్ లీకేజ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలంతా. ఈసారి సార్ బాగా రాసిన అంటున్నా. ఇంకా 1 మంత్ టైం దొరికింది కదా, మళ్ళీ ప్రిపేర్ అయ్యి బాగా రాసింది. ఇట్లా చాలా వరకు కూడా చూడొచ్చు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? సార్ ఎక్కడి నుంచి వచ్చారు? అది బాగా చూడండి. ఓకే, ఎట్లుందండి సార్ పేపర్ ఎగ్జామ్? ఏమో పాప ఇప్పుడే వచ్చింది, వాళ్ళు మాట్లాడుతున్నారు కాలేజ్ వాళ్ళు, ఆకాశ్ కాలేజ్ వాళ్ళు. చూడొచ్చు, ఒకసారి మాట్లాడుతున్నాం. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు రోజు? ఓకే, పేపర్ ఎట్లుందమ్మా? పోయినసారి కంటే ఈసారి ఎట్లుంది? బెటరా? కొంచెం టఫ్. కెమిస్ట్రీ ఏమైనా టఫ్ వచ్చింది? ఫిజిక్స్ టఫ్. ఫిజిక్స్ టఫ్ వచ్చింది. పేపర్ అప్పుడు రాసిన కంటే ఇప్పుడు పేపర్ ఫ్రీగా ఉందా? క్వశ్చన్స్ కంటే క్వశ్చన్స్ ఓకే, బాగానే ఎట్లా రాశారు ఎగ్జామ్? చూడొచ్చు చాలా వరకు కూడా బాగానే రాసామని చెప్తున్నారు. విద్యార్థులు అయితే చాలా వరకు కూడా గతంలో రాసిన కంటే ఈసారి క్వశ్చన్స్ ఈజీ ఉన్నారు. అయితే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి కొంతమంది టఫ్ వచ్చిందని చెప్తున్నారు, మరి కొంతమంది ఈజీ వచ్చిందని చెప్తున్నారు. కానీ ఏదైతే గత నెలలో పేపర్ లీకేజ్ తర్వాత చాలా మంది విద్యార్థులు కూడా ఇబ్బంది పడ్డారు, చాలా కష్టపడి చదువుకున్నారు. తల్లిదండ్రులు కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ఇంచుమించు మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి అయితే ఎగ్జామ్ అయితే రాశారు కానీ ఇంకా టెన్షన్ వాతావరణం అయితే ఉంది. ఎగ్జామ్ అయితే రాసిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు, రిజల్ట్స్ వచ్చే వరకు కూడా టెన్షన్ ఉన్నదని చెప్పి కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్. ఇక వరంగల్లో ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలు బయటకు వస్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారో మా ప్రతినిధి వేణు మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సో వేణు, ఎగ్జామ్ ఎలా రాశారు స్టూడెంట్స్? ప్రస్తుతం అయితే ఆ ఎగ్జామ్ పూర్తయింది. 1/2 గంట అధిక సమయం కేటాయించారు. 5 గంటలకు పూర్తి కావాల్సిన 5:15కు పంపించారు. సో మనకి విద్యార్థులు ఉన్నారు. ఏంటి మొదటిసారి ఎగ్జామ్ రాసిన దానికి ఇప్పటికి ఆ పేపర్ ఎట్లా వచ్చింది, ఎట్లా అనిపించింది ఎగ్జామ్? కొంచెం మోడరేట్ ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్ లో బాగా రాశాను. ఈజీ కొంచెం ఇప్పుడు మోడరేట్ ఉంది. రీ ఎగ్జామ్ పెట్టడము నీకు లాభమా నష్టమా? ఎట్లా అనిపిస్తుంది? అంటే లాభం, ఎందుకంటే పేపర్ లీక్ కావడం వల్ల చదవని వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చి కష్టపడిన వాళ్ళకి తక్కువ వచ్చినాయి కదా, కాబట్టి ఓకే. పేపర్ లీక్ కావడం వల్ల సెకండ్ మంచిగా చదివిన వాళ్ళకి నష్టం అన్న టైప్. ఇది విద్యార్థులు అయితే ప్రస్తుతం గతంలో మేలో ఎగ్జామ్ రాసినప్పుడు కష్టపడి చదివిన వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితి. ఈసారి గతం కంటే ఈసారి పేపర్ కొంత హార్డ్ గా వచ్చింది. అయినా కూడా ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే లాభిస్తుంది. ఏదైనా రీ ఎగ్జామ్ జరగడము మెరిట్ స్టూడెంట్స్ కి ఇప్పుడే కొంచెం పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగానే ఉందనేటువంటి పరిస్థితి అయితే చెప్తున్నారు. ఇక పూర్తిగా ఉదయం నుంచి విద్యార్థులు సెంటర్ కి దాదాపు 10 గంటల నుంచి చేరుకోవడంతో పూర్తి కాగానే వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. మొత్తానికైతే రీ ఎగ్జామ్ కొంతమంది విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తుంది, మరికొంతమంది విద్యార్థులకు అధిక సమయం దొరికినట్టు ఒక సంతోషం అవుతుంది. ఏదేమైనా కూడా నీట్ ఫలితాలు వచ్చే వరకు మళ్ళీ ఈ ఎగ్జామ్ సజావుగా పూర్తయినట్టుగా రిజల్ట్ వస్తాయా, మళ్ళీ అవకతవకలు జరిగాయంటూ మళ్ళీ ఈ ఎగ్జామ్ కూడా మళ్ళీ రద్దు ప్రశ్న వస్తున్నట్టు ఒక సందిగ్ధ అయితే విద్యార్థులు లేకుండా మొత్తానికి రీ ఎగ్జామ్ నిర్వహించడము ఓవైపు 2 వర్గాలు అయితే వినిపిస్తున్నాయి. ఓవైపు విద్యార్థులు సంతోషం ఉంది, మరోవైపు మెరిట్ విద్యార్థుల లోపల కూడా కొంత ఆందోళన సిచ్యువేషన్ అయితే వరంగల్ వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల్లో కనిపిస్తా ఉంది. ఓకే వేణు, థ్యాంక్ యూ. నీట్ రీ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ కొంత టఫ్గా ఉందని కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు, కొంతమందికి ఈజీగా ఉంది అంటున్నారు.
ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ కొంత టఫ్ ఇచ్చారు అని చెప్తున్నారు. బయాలజీ ఈజీగా ఉందంటున్నారు. ఎట్టకేలకైతే ఏ అవాంతరాలు లేకుండా, ఎటువంటి పేపర్ లీకేజెస్ జరగకుండా ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే విధంగా అధికారులు కూడా అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవటం వల్ల మేము ఎగ్జామ్ రాయగలిగాము అంటూ కూడా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన స్టూడెంట్స్ చెప్తున్నారు. మరోపక్క 2 సార్లు ఎగ్జామ్ రాయటం వల్ల విద్యార్థులు కూడా కొంత సిట్యువేషన్ టఫ్గా అనిపించింది, వాళ్ళు స్ట్రెస్ తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఈసారి ఎగ్జామ్ బాగా రాసి స్టూడెంట్స్ బయటికి రావడం పట్ల ఎగ్జామ్ రాసిన వారి పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.